హాయ్ అండి. నమస్తే అండి. ఇక్కడ పొద్దున్నే అలా లేసేసి చక్కగా అయితే మరి ఇక్కడ వడపిండి రెడీ చేసుకున్నాను. ఇక్కడ వడలోకి చట్నీ అయితే రెడీ చేసుకున్నాను. తగినంత మరి పల్లీలేసి అంటే వేరుశనగపప్పు, పచ్చిమిర్చి, కాస్తంత అల్లము, జీలకర్ర, కొంచెము మనం ఒక 2, 3 వెల్లుల్లిపాయలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ ఈ వడపిండిలో కాస్తంత జీలకర్ర వేసుకొని మరి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెము మరి ఇడ్లీ సోడా వేసుకొని కాస్త అలా కలిపేసేసుకోవాలి. ఇక్కడ మరి చట్నీ అయితే నేను మిక్సీ పట్టేసేసుకొని పల్లీలు అన్నీ మిక్సీ పట్టేసుకొని చట్నీగా రెడీ చేసుకున్నాను. చూస్తారు కదా, ఒక బౌల్లో వేసుకొని అలా మరి గరిటతో అలా కలిపేసుకున్నాను. అలా కలిపేసేసుకొని మరి చక్కగా మరి ఇక్కడైతే వడేసుకునేదానికి రెడీ చేసుకున్నాను. అలాగా మనం ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టి కాస్తంత ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత ఇక్కడ వడైతే చక్కగా అలా అద్దుకుంటున్నాం. అలా అద్దుకొని మరి మధ్యలో అలా హోల్ పెట్టేదానికి మరి ఎన్నిసార్లు అంటున్నాను, మరి కాస్త అలా పెట్టేసేసుకొని చక్కగా అయితే మరి ఆయిల్లో మెల్లగా వదిలేసేసుకోవాలండి. ఎలా పడితే అలా మనము మరి స్పీడ్గా వేసామనంటే ఆయిల్ అనేది మీద పడుతుంది. చూసారు కదా వాడెంత బాగా చక్కగా అయితే వచ్చిందో. ఇలా మనకి మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చక్కగా అటువైపు ఇటువైపు 2 వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మరి ఎక్కువ హైలో అయితే పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. ఎక్కువ హైలో పెట్టామంటే పైన మరి కాలిపోతుంది, లోపల అనేది ఉడకదు. మనం లో టు మీడియం ఫ్లేమ్లో మరి చక్కగా కాల్చుకున్నామంటే ఇదోండి మంచి కలర్ ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన మరి చేసేసుకున్న మంచి కలర్తో వడలైతే ఇలా సర్వ్ చేసేసుకుంటున్నాం. ఇక్కడ ఒక ప్లేట్లో అయితే కాస్తంత చట్నీ వేసుకునే దానికి మరి సర్వింగ్ ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఈ వీడియో అయితే చక్కగా మీరు కూడా మార్నింగ్ టకటకా లేసి అలా మరి ఇంట్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎప్పుడు ఇడ్లీ దోశ అలాగే కాకుండా కాస్తంత మరి ఇలా వడ కూడా చేసి ట్రెడిషనల్గా వాళ్ళకి పెట్టారంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మరి 4 వడలు పెట్టుకొని చక్కగా మరి కొంచెం అలా చుంచుకొని మరి చక్కగా చట్నీలో మరి మంచిగా ముంచుకొని అలా తింటుంటే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువగా చట్నీ ముంచుకొని తింటేనే బాగుంటుందండి. ఇక్కడ అలా మరి తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.